ఐఏఎల్ ప్రొటెస్ట్కు అధ్యక్షత వహించిన బిఎస్ వెంకటేశ్వర గారికి, మన భారత అధ్యక్ష కార్యదర్శులకు, సీనియర్ న్యాయవాదులకు, జూనియర్ న్యాయవాదులు, నా తోటి న్యాయవాదులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఏర్పడి 70 ఏళ్ళకు పైగా అయింది. తెలంగాణ ఏర్పడి కనీసం పట్టుబడి 10 ఏళ్ళు కూడా కాలేదు. అటువంటి రాష్ట్రంలోనే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు పరిచారంటే మన మేధావులైన నారా చంద్రబాబు నాయుడు గారు, 40 ఏళ్ల చరిత్ర గల ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా స్పందించి ఆంధ్రప్రదేశ్లో న్యాయవాదులకు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే ప్రభుత్వంలోకి వచ్చి న్యాయవాదులకు స్టైపెండ్ 10,000 రూపాయలు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే 5,000 రూపాయలు ఏదైతే అడ్వకేట్ చదివిన తర్వాత 3 ఏళ్ల కాలానికి గాను వాళ్ళ ప్రాక్టీస్లో ఇబ్బందులకు గాను 5,000 రూపాయలు ఇస్తే ఆయన చెప్పిన మాట చెప్పినట్టుగానే హామీని అమలుపరిచి అడ్వకేట్లకు సహాయకారిగా ఉండి ప్రతి ఒక్క విషయాన్ని మేధావులైన అడ్వకేట్లకు ఆయన చేశాడు. అలాగే ఇప్పుడు కూడా ఈ ముఖ్యమంత్రి స్పందించి ఇంకా 2 సంవత్సరాలు పూర్తయినా కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఇచ్చిన హామీలను పరిపూర్తిగా చేయలేకపోగా కనీసం అడ్వకేట్ల మీద దాడులు జరుగుతుంటే కూడా పక్క రాష్ట్రాన్ని కూడా కనీసం గుర్తించి మన పక్క రాష్ట్రమే ఆ రాష్ట్రాలను చూసి ఆయన కొంచెమన్నా జ్ఞానం పెంచుకొని ఖచ్చితంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ను అమలు చేస్తూ, అలాగే న్యాయవాదులకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. అలాగే ఇళ్ల పట్టాలు అయితేమి, ఇన్సూరెన్స్ అయితేమి, అలాగే ఇంకా కొన్నింటి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కానీ అడ్వకేట్లకు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి మేము విన్నవిస్తున్నాం. అలాగే ఈరోజు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఇటువంటి ప్రొటెస్టులకు ఎప్పుడు ముందుండి సహకరించి మీకు మద్దతు తెలుపుతున్నానని చెప్పేసి ఈ ప్రొటెస్ట్ ముఖ్యంగా తెలియజేసుకుంటాను. నా పేరు రాజేష్ బాబు, అడ్వకేట్.